ఇప్పుడు మనం 6వ తరగతి రెండో భాష తెలుగులో 5వ పాఠం శనగ చదువుకుందాం. శనగ అంటే ఇక్కడ చూపించాం కదా, శనగ, చనా. For other related videos by the same producer, follow the links given in the description. See the description for similar videos by the same producer. इसी तरह के वीडियोस के लिए नीचे डिस्क्रिप्शन में लिंक्स दिए हैं, उसको फॉलो करिए. Please follow the links given in the description for the similar videos, and please share these videos to your other needed students. Please do subscribe this channel and share the links. Thank you. Now let's begin the lesson. చిత్రంలో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ చిత్రంలో ఏమేమి ఉన్నాయి? ఇది ఎవరిది? అమ్మ. ఇది అన్న. ఇది చెల్లి. అమ్మ యు నో వెరీ వెల్, మదర్. అన్న ఎల్డర్ బ్రదర్. చెల్లి యంగర్ సిస్టర్. చెల్లి ఈజ్ కాల్డ్ యంగర్ సిస్టర్. అన్న एल्डर ब्रदर. अन्ना यानी बड़े भाई, बड़े हैं भाई. चल्ली छोटे है बहन, छोटी बहन को चल्ली बोलते हैं. और क्या है इसमें? अन्ना చేతిలో శనగలు ఉన్నాయి. శనగలు చెనే. అన్న చేతిలో శనగలు ఉన్నాయి. చెల్లి చేతిలో కూడా శనగలు ఉన్నాయి. చెల్లి చేతిలో శనగలు ఉన్నాయి. ఇంకా బండి, అవునా? ఇది బండి ఉంది. ఇది తలుపు. తలుపు అంటే డోర్. తలుపు బయట బండి ఉంది. ఇంకా ఏముంది? కిటికీ ఉంది. ఇంకా ఈ రూమ్లో మంచం అంటే కాట్ ఉంది. ఇప్పుడు దీంట్లో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఇంటి బయట శనగల బండి ఉంది. ఇది ఇల్లు. ఇంటికి బయట, బాహర్, అవుట్ సైడ్. ఇంటికి అవుట్ సైడ్ బయట ఇదేం బండి? శనగల బండి ఉంది. ఇంకా అన్న శనగలు తింటున్నాడు. అన్న ఏం చేస్తున్నాడు? శనగలు పట్టుకున్నాడు కదా, తింటున్నాడు. అన్న శనగలు తింటున్నాడు. ఖా రహా హై. అమ్మ చెల్లి అన్నను చూస్తున్నారు. అమ్మ చెల్లి ఇద్దరు ఎవరిని చూస్తున్నారు? అన్నకు చూస్తున్నారు. అన్నకు దేఖ్ రహే హై. నౌ let us go through the lesson. శనగల బండి చూశాను. శనగలు చాలా కొన్నాను. జలజ శనగలు అడిగింది. కొన్నే శనగలు పెట్టాను. నేనే ఎక్కువ తిన్నాను. కడుపులో నొప్పి వచ్చింది. అమ్మ మందు ఇచ్చింది. కడుపులో నొప్పి తగ్గింది. నౌ లెట్స్ గో త్రూ ద మీనింగ్స్. శనగల బండి చూశాను. శనగల బండికు చూశాను. దేఖా, ఐ హ్యావ్ సీన్ ద శనగల బండి. శనగలు చాలా కొన్నాను. సో బండి ఎందుకు? అమ్మడానికి కదా. సో నేను చాలా కొన్నాను, ఖరీదా. ఐ బాట్ శనగలు. జలజ శనగలు అడిగింది. జలజ మీన్స్ చెల్లి శనగలు అడిగింది. she has requested me to give. जलजा पूछी है शनगलू के लिए, यानी उसका मतलब चल्ली का नाम जलजा है. so चल्ली's name is जलजा. then who is अन्ना? he is अन्ना. so who is doing this work? ఎవరు శనగల బండి చూశారు? అన్న. శనగలు ఎవరు కొన్నారు? అన్న. జలజ ఏమడిగింది? శనగలు అడిగింది. కొన్నే శనగలు పెట్టాను. శనగలు కొన్నే, थोड़े ही. I have given a little small amount of శనగాస్. to whom? జలజ. జలజ శనగలు అడిగింది, తో నేను కొన్నే శనగలు, కొంచెం थोड़ा ही मैं दिया. నేనే ఎక్కువ తిన్నాను. చెల్లికు थोड़े दिया, నేనే ఎక్కువ తిన్నాను. मैं ही ज़्यादा, ఎక్కువ ज़्यादा తిన్నాను, खाया. ज़्यादा खाए तो क्या होता है? కడుపులో నొప్పి వచ్చింది. సో ఐ హ్యావ్ టేకెన్ మోర్. సో ఐ గాట్ కడుపులో నొప్పి, స్టమక్ ఏక్.
సో ఐ గాట్ స్టమక్ ఏక్, కడుపులో నొప్పి వచ్చింది. పేట్ మే దర్ద్ ఆయా. అమ్మ మందు ఇచ్చింది. అమ్మ ఏం చేసింది? నొప్పికి మందు ఇచ్చింది, దవా ది. సో మమ్మీ హాస్ గివెన్ మెడిసిన్. కడుపులో నొప్పి తగ్గింది, కడుపులో నొప్పి తగ్గింది. సో పేట్ కా దర్ద్ తగ్గింది, కమ్ హువా. మందు వేసుకుంటే మందు ఇచ్చింది, నొప్పి తగ్గింది. సో మెడిసిన్ షీ హ్యాస్ గివెన్, సో స్టమక్ ఏక్ హ్యాస్ రెడ్యూస్డ్, ఇట్ హ్యాస్ కమ్ డౌన్. నౌ లెట్స్ గో త్రూ దిస్ వన్స్ అగైన్. శనగల బండి చూశాను, శనగలు చాలా కొన్నాను, జలజ శనగలు అడిగింది, కొన్ని శనగలు పెట్టాను, నేనే ఎక్కువ తిన్నాను, కడుపులో నొప్పి వచ్చింది, అమ్మ మందు ఇచ్చింది, కడుపులో నొప్పి తగ్గింది. నౌ పదాలను గేయంలో గుర్తించండి. ఇక్కడ గేయం ఉంది, గేయంలో ఇవి పదాలు మనం గుర్తించాలి. యూ హ్యావ్ టు రికగ్నైజ్ దీస్ వర్డ్స్. వాట్ ఇస్ దిస్? జలజ. And this is Shanaga. So where is Jalaja? You know very well? Yes, this is Jalaja. 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 Now what about Shanaga? Yes, 1 2 3 4. Shanaga 1 2 3 4 4 ప్లేసెస్ లో ఉన్నాయి, 4 చోట్ల శనగలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అక్షరాలు చదవండి. ఇది మీకు తెలుసుగా, ఇదేంటిది? శనగ. శనగలో ఏమేం లెటర్స్ ఉన్నాయి ఒకటొకటి చూద్దాం. శనగ, ష న గ, ష న గ. మళ్ళీ ఒకసారి చూద్దామా? ష న గ, ష న గ. సో అప్ ఏ ష న గ మాలూమ్ హువా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ అక్షరాలు చదవండి. ఇదేంటిది? అమ్మాయికి ఇదేంటిది బ్లాక్ కలర్లో? జడ. దీన్ని ఏమంటాం? జడ అంటాం. సో ఇది జడ. జడ, జ డ, జ డ. మళ్ళీ ఒకసారి చూద్దాం. జడ, జడ, జ డ. సో ఈ లెసన్లో మీకు కొత్త లెటర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ లెటర్స్ తోటి కొత్త పదం ఉంది, జనక వంశం. దీంట్లో బ్లాక్ కలర్లో ఉన్న క, వ, అం ఇవి పాతవి, ఓల్డ్వి. ఇక్కడ న్యూ లెటర్స్ ఏమున్నాయి? జ, న, ష. సో దీంట్లో ఈ కాంబినేషన్లో మనం చదువుతున్నాం. 1 2 5, 1 2 5. వీటిని చదివితే మొదలు చూద్దాం. జ న జనం. జనం అంటే పీపుల్, లోగ్. ఇప్పుడు దీంట్లో 4 2 1, 4 2 1. నాలుగోది వ న జ, వనజ. వనజ అంటే ఒక గర్ల్, లేడీ నేమ్. ఇప్పుడు 3 4 2 5, 3 4 2 5. సో ఆర్డర్లో చదవాలి. ఫస్ట్ థర్డ్ క, సెకండ్ 4 వ, కవ, తర్వాత రెండోది న, కవన, కవనం. కవనం అంటే పోయట్రీ, షాయరీ. ఇప్పుడు 1 2 2 5, 1 2 2 5. ఒకటోది జ, రెండోది న, మళ్ళీ రెండోది న, ఐదోది జననం. జననం మీన్స్ బర్త్, पैदा होना. ఇప్పుడు కింది బ్లాక్ల కింద ఉన్న పదాలను చదవండి. ఈ బ్లాక్ల కింద ఏమేమి ఉన్నాయో చూద్దాం. జాగ్రత్తగా వినండి, రీడింగ్ వీటితోటి బాగా వస్తుంది. నగ, నరం, జలం, వనం, జనం, జమ, శంకరం, పంకజం, గండం, పండగ, ఈశ, వంశం, ఊగడం, పవనం, గమనం, గయ,
పయనం, నగరం, కలశం, మలగడం, పరవశం, కవనం, శయనం, జయం, అలగడం, జరపడం, నడవడం, నరకం, పంజరం, ఊడవడం, ఊడవడం. సో ఈ వర్డ్స్ని మళ్ళీ ఒకసారి ప్ले చేసుకోండి. फिर से ये प्ले करके अच्छी तरह से सुनते हुए पढ़िए, तभी रीडिंग सही आएगा. నెక్స్ట్ రైటింగ్ సెక్షన్. ఈ అక్షరాలను ఇలా రాయండి. ये तो ये लेटर्स को ऐसे लिखना है. You have to write in this way. This is, you know, this is sh, na, and this is ga. Here it is ja and da. शा स्टार्टिंग पॉइंट से एक ही स्ट्रोक में शा. ना स्टार्टिंग पॉइंट दिए, ना वहाँ से स्टार्ट होना. You have to start in that way. ना. Then ga. Starting point 2 strokes. So ga 2 strokes lo rayali. Ja 1 stroke, 2 strokes. So ja 2 strokes lo. Da, da starting point, ending point, फिर second stroke. So da కూడా 2 strokes లో రాస్తాం. సో రైటింగ్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సేమ్ డైరెక్షన్ ఫాలో కండి. ఇప్పుడు కొత్త పదాలు వస్తాయి. ఈ పదాలు మీ నోట్బుక్లో రాసుకోండి. నగ, నెక్లెస్ని నగ అంటాం. ఆభరణాలు ఏవైనా నగ. పంకజం, పంకజం, పంకజం అంటే సేమ్ కమలం పువ్వే, తామర పువ్వునే పంకజం అంటాం. నగరం, ఇదేంటిది సిటీ, సిటీని ఏమంటాం నగరం, నగరం. కలశం, కలశం, ఇదేంటిది విన్ కదా, జీత్ గయా. జయం, జయం. పంజరం, పంజరం, పంజరం. నడవడం, నడుచు, నడవడం ఆర్ నడుచు అంటే టు వాక్, చలన. నడవడం और నడుచు दोनों भी వాక్ करना. ఏం చేస్తున్నాడు, స్వీపింగ్, झाड़ू दे रहा है. ఊడవడం, ఊడవడం ఆర్ ఊడుచు, ఊడుచు రెండు కూడా స్వీపింగ్కి అంటాం. ఇది జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర. శనగ, జడ. సో స్టూడెంట్స్, ఈ లెసన్లో శనగ లెసన్లో శనగ 3 లెటర్స్, దాంతోపాటు జడ, జ, ఇవి 4 న్యూ లెటర్స్ మీరు నేర్చుకున్నారు. ష, న, గ, జ ఇవి న్యూవి. డ పాతది, పడవ లెసన్లోది. సో కొత్త లెటర్స్ కోసం, కొత్త లెటర్స్ నేర్చుకోవడానికి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. ఉంటాను. బాయ్.